Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా జరుగుతున్న ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అర్థమెటిక్లో భాగంగా ఆల్జీబ్రా, జామెట్రీ లాంటి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే గ్రాడ్యువల్గా ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈరోజు వీడియోలో ఆల్జీబ్రాలో భాగంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని, అలాగే ఈ టాపిక్లో భాగంగా గత ప్రీవియస్ ఎగ్జామ్స్ అంటే ఈ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈవెన్ నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా సులభంగా అర్థమయ్యేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి లీనియర్ ఈక్వేషన్స్ అంటే రేఖీయ సమీకరణాలు, వీటి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ ఆల్జీబ్రా గురించి మాట్లాడుకోవాలంట. ఇంట్రడక్షన్. మనం ఆల్జీబ్రా అంటే ఏంటి, మనకి ఆల్జీబ్రాని ఎలా డిఫైన్ చేస్తామంటే ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీలింగ్ విత్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే తెలుగులో చరరాశులు అంటాం. అంటే చరరాశులతో కూడిన మ్యాథమెటిక్స్లో ఉన్న భాగాన్ని మనం ఆల్జీబ్రా అంటే బీజగణితం అంటాం అనమాట. మనం సాధారణంగా వేరియబుల్స్గా ఏం వాడుతూ ఉంటాం, ఎక్స్, వై, జెడ్ లాంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని వాడుతూ ఉంటాం, పీక్యూఆర్లు కూడా వాడుతూ ఉంటాం కదా. అయితే మనకి ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో అయితే వేరియబుల్స్ ఉంటాయో దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే బీజీయ సమాసం అంటాం. ఓకే, మనకి ఒక ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అనేది అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే రేఖీయ సమాసము అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, అంటే 3x + 2y. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే బీజీయ సమాసం. ఎందుకని బీజీయ సమాసం అంటున్నామంటే అందులో వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్, వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి 2 వేరియబుల్స్ ఉండొచ్చు, ఒకే ఒక వేరియబుల్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీలింగ్ విత్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రా. కాబట్టి దీన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనవచ్చు అనమాట. ఇక్కడ దీని డిగ్రీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి టర్మ్స్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో టర్మ్స్ పదాలను ఎట్లా డివైడ్ చేస్తామంటే మనం ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ సెపరేట్ చేయబడి ఉన్న వాటిని మనం డిఫరెంట్ టర్మ్స్గా భావిస్తాం. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మనం 3x అనే దాన్ని ఒక టర్మ్ గాను, అలాగే 2y అనే దాన్ని మరొక టర్మ్ గాను భావిస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. అలాగే టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకుని కూడా మనం రకరకాల పేర్లతో పిలుస్తాం. మనం ఏదైనా ఎక్స్ప్రెషన్లో ఒకే టర్మ్ ఉందనుకోండి దాన్ని మోనోమియల్ ఏకపది అని, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, నెక్స్ట్ ద్విపది అని, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటే త్రిపది అని, అంటే 4 అంతకంటే ఎక్కువ ఉంటే మల్టీనామియల్ అంటే బహుళపది అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు దీని డిగ్రీ ఎంతంటే మనం ఫస్ట్ మోనోమియల్స్ గురించి అబ్జర్వ్ చేద్దాం. మనకి 3x² ఇదొక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషను, ఇందులో ఒకే టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మోనోమియల్ ఏకపది అంటాం. ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఎక్స్ కదా, దీని యొక్క పవర్ ఎంత ఉంది, 2 ఉంది కదా. కాబట్టి ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క లేకపోతే ఈ మోనోమియల్ యొక్క డిగ్రీని 2గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3xyz, ఇందులో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఒకే ఒక టర్మ్ ఉంది, కాకపోతే అందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. అదేంటి, ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు మనం దీని డిగ్రీ గురించి మాట్లాడుకోవాలనుకోండి, అంటే వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి యొక్క పవర్స్ని యాడ్ చేయాలన్నమాట మోనోమియల్ యొక్క డిగ్రీ చెప్పేటప్పుడు. ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఏమీ లేదంటే 1, వై యొక్క పవర్ 1, జెడ్ యొక్క పవర్ 1, 1 + 1 + 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. కాబట్టి దీని డిగ్రీ మనం 3గా చెప్పుకుంటాం, దాన్ని పరిమాణము అంటాం తెలుగులో అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు మరప్పుడు డిగ్రీని ఎలా చెప్పాలంటే అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీని సెపరేట్గా చూసుకుని అందులో ఏది హైయెస్ట్ డిగ్రీ అయితే దాన్ని ఆ మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీగా చెప్పుకుంటాం. ఇందులో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఎక్స్, దీని పవర్ ఎంత ఉంది, 1, అంటే ఏమీ లేదంటే 1 కదా, కాబట్టి దీని డిగ్రీ 1, నెక్స్ట్ దీని డిగ్రీ కూడా 1. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ మనం 1గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3x² + 2x + 1 ఉంది. ఇందులో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, దీని డిగ్రీ ఎంత అంటే 2, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ అసలు వేరియబుల్ లేకపోతే దాన్ని 0 అంటాం, దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం, స్థిర పదము అంటాం. హైయెస్ట్ డిగ్రీ ఎంత, 2 కదా,
కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అంటామంటే 2 అంటాం అనమాట. అంటే దాని పరిమాణము 2 అనమాట. ఇప్పుడు మనం దీని డిగ్రీని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం అనమాట. అవేంటంటే నెక్స్ట్ లీనియర్ ఎక్స్ప్రెషన్ అని, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని, క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అని. అంటే దేని డిగ్రీ అయితే 1 అవుతుందో దాన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ ఈక్వాలిటీ సింబల్ ఉన్నంటే ఈక్వేషన్ అంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 3y + 7 = 0. దీని డిగ్రీ ఎంత అంటే ఓవరాల్గా 1. ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ అంటాం. కాబట్టి దీన్ని ఏమంటాం అనమాట, లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని డిగ్రీ 2, దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ ఈక్వల్ టు 0 ఉందనుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఒకవేళ 3 ఉంటే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. దానికి ఈక్వల్ టు 0 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే రేఖీయ సమీకరణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏ సమీకరణంలో యొక్క డిగ్రీ అయితే 1 అవుతుందో దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం అంటాం. మళ్ళీ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని బట్టి, అంటే చరరాశుల సంఖ్య ఆధారంగా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఒకే ఒక చరరాశి ఉందనుకోండి, దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. అంటే ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అంటాం. దాన్ని సింపుల్ ఈక్వేషన్, సరళ సమీకరణం అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3x + 1 = 5 ఉంది. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే దీని యొక్క డిగ్రీ ఎంత, 1. నెక్స్ట్ ఎన్ని చరరాశులు ఉన్నాయి అందులో, అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఒకే ఒక వేరియబుల్ ఉంది కదా. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు. దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అనొచ్చు. అంటే ఏక చరరాశి, ఏక అంటే 1 కదా, ఒకే ఒక చరరాశి ఉంది కాబట్టి ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అంటాం. దాన్నే సరళ సమీకరణం అని కూడా అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, ఎందుకంటే డిగ్రీ 1 అయింది కాబట్టి, పరిమాణం 1 అయింది కాబట్టి దాన్ని రేఖీయ సమీకరణం అంటాం. కాకపోతే ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటాం అనమాట. అంటే 2 చరరాశులలోని రేఖీయ సమీకరణం అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ సొల్యూషన్ అంటే ఏంటంటే, అంటే దాన్ని సాధన అంటాం. అంటే రేఖీయ సమీకరణం యొక్క సాధన అంటే మనకి సమీకరణం అనగానే ఈక్వాలిటీ సింబల్ ఉంటుంది. మనకి ఈక్వాలిటీ సింబల్కి ఈ ఎడం వైపున లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం, LHS. ఆ ఎక్స్ప్రెషన్ LHS అంటాం, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ కుడివైపు ఉన్నదాన్ని ఏమంటాం, RHS, రైట్ హ్యాండ్ సైడ్ అంటాం అనమాట. ఓకే, మనకి ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ అవుతాయో దాన్ని సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంటే ఆ రేఖీయ సమీకరణం యొక్క సాధన అంటాం. ఒక చిన్న లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 = 5. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఇంకా చెప్పాలంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, అంటే సింపుల్ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అనవచ్చు అనమాట. మనకి ఇదేమో LHS, నెక్స్ట్ RHS. ఇది RHSలో వేరియబుల్ లేదు కాబట్టి ఇది ఫిక్స్డ్ వాల్యూ 5 ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో దీని వాల్యూ ఎంత రాసినప్పుడు దీని వాల్యూ కూడా 5 అవుతుందంటే 3 రాసినప్పుడు 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ x = 3 అనేది దీని సొల్యూషన్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క సాధన అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 3 + 2 5 అవుతుంది, అప్పుడు LHS RHS సమానం అవుతున్నాయి. కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్ యొక్క LHS RHSలు ఈక్వల్ అవుతాయో ఆ వాల్యూని మనం దాని యొక్క సొల్యూషన్, సాధన అంటాం అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఈ 3 కాకుండా మరి ఏదైనా నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHSలో RHS సమానమయ్యే అవకాశం ఉందంటే లేదు. 3 తప్ప ఇంకా మరి ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనం LHSలో RHSలో సమానమయ్యే అవకాశం లేదు. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. అంటే ఏకచరరాశిలో రేఖీయ సమీకరణానికి ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది, ఏకైక సాధన ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను x + y = 5 అని తీసుకున్నాను. ఈ కాన్స్టెంట్ టర్మ్ అనేది LHSలో అయినా ఉండొచ్చు, RHSలో అయినా ఉండొచ్చు మనకి. ఇప్పుడు ఇక్కడ LHSలో ఏముంది, x + y ఉంది, RHSలో ఏముంది, 5 ఉంది.
ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఆ 2 వేరియబుల్స్ ప్లేస్లో 2 నెంబర్స్ రాస్తాం. ఓకే, మనకి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని ఏ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రెండు సమానం అవుతాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 రాశాను, నెక్స్ట్ వై ప్లేస్లో 4 రాశాను. అప్పుడు 1 + 4 ఎంత అయింది? 5 అయింది. అప్పుడు బ్యాలెన్స్ అయ్యింది కదా ఈక్వేషన్. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో సమానం అవ్వాయి కదా. కాబట్టి ఇక్కడ మనం x = 1, y = 4 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట, సాధన అవుతుంది అనమాట. మరి ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 4 కాకుండా మరి ఏమైనా నెంబర్స్ రాసినప్పుడు ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో సమానం అవుతాయా అంటే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో 2 రాశాను, వై ప్లేస్లో 3 రాశాను. అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అవుతున్నాయి చూడండి. 2 + 3 5 అయింది, ఆల్రెడీ ఇక్కడ 5 అయింది. అంటే ఇక్కడ మనకి x = 2, y = 3 అనేది కూడా ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది, సాధన అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఒకే సొల్యూషన్ కాదు, ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంకా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 2 రాసినా ఈక్వల్ అవుతుంది, లేకపోతే ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 5 రాసినా ఈక్వల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణానికి మనకి అనంతమైన సాధనలు ఉంటాయన్నమాట. అంటే చెప్పలేనన్ని సాధనలు ఉంటాయన్నమాట. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, అట్లాగే ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకున్నాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఏకచరరాశిలో రేఖీయ సమీకరణానికి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, ఒకే ఒక సాధన ఉంటుంది అని. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి మోర్ దెన్ 1 సొల్యూషన్ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ అంటే అనంతమైన సొల్యూషన్ సాధనలు ఉంటాయని నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 2 తీసుకుంటాం, ఇక్కడ 2 ఈక్వేషన్స్ తీసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా 2x + y = 5, నెక్స్ట్ x - y = 2. ఇక్కడ చూడండి, ఇదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి. అట్లాగే ఇది మరొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఆ రెండిట్లోని కూడా మనకి వేరియబుల్స్ సేమ్ ఉండాలి, అప్పుడే వాటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అంటే రేఖీయ సమీకరణాల జత అంటాం అనమాట. అంతేగాని ఇందులో XYలు ఇందులో PQలు తీసుకున్నాను, లేకపోతే ABలు తీసుకున్నాను, అప్పుడు అది పెయిర్ అవ్వదు. ఎందుకంటే రెండిట్లో వేరు వేరు చరరాశులు ఉన్నాయి కాబట్టి. అంటే రెండిట్లోని మనకి సేమ్ వేరియబుల్స్ ఉండాలి, చరరాశులు ఉండాలి. నెక్స్ట్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అయి ఉండాలన్నమాట. అప్పుడు వాటిని ఏమంటామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. అంటే 2 చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత. జత అంటే పెయిర్ కదా. మరి ఈ రెండిటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇక్కడ రెండిటికి సొల్యూషన్స్ అంటే ఈ రెండిటిని సాటిస్ఫై చేసే XY వాల్యూస్ అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లోనే ఏదో సమ్ నెంబర్స్ రాసినప్పుడు =5 వచ్చింది అనుకోండి, అవే నెంబర్స్ ఇందులో రాసినప్పుడు కూడా మనకు 2 రావాలి. అంటే అది ఆ సొల్యూషన్ అనేది రెండిటికి సొల్యూషన్ అయ్యి ఉండాలి. అప్పుడు ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్గా చెప్పుకుంటాం అనమాట. దీని యొక్క సొల్యూషన్స్ గురించి మనం ఈ టాపిక్లో మాట్లాడుకుంటాం అనమాట. అయితే మనం ఒకే ఒక వేరియబుల్ ఉంటే దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. 2 వేరియబుల్స్ ఉంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్న 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. మరి ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇక్కడ మనకి 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయన్నమాట. ఆ 3 డిఫరెంట్ కేసెస్ మీద బేస్ అయ్యే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మనం త్వరలో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, అవి ఎలా డిసైడ్ చేద్దామో చూద్దాం. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయనేది వాటి కోఎఫిషియెంట్స్కి ఉండే సంబంధాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్ అంటే a1x + b1y + c1 ఆర్ = c1 అనుకుందాం. ఈ +c1 ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మరొకటి తీసుకున్నాను, a2x + b2y = c2 అనుకుందాం. ఇప్పుడు ఇది జనరల్ ఫామ్ అంట, సాధారణ రూపం అంటాం. అంటే ఇక్కడ a1 b1 c1 a2 b2 c2లో మనకి నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు అన్నమాట. మనకి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయనేది
ఈ కోఎఫిషియంట్స్ అంటాం వీటిని. అంటే ఈ వేరియబుల్కి ముందు, అంటే వేరియబుల్ని మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నామో వాటిని కోఎఫిషియంట్, గుణకాలు, గుణిజాలు అంటాం కదా. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము ఎంత అంటే 2 అనమాట. ఇక్కడ వై యొక్క గుణకము అంటే కోఎఫిషియంట్ ఎంత అంటే ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, ఇక్కడ వై యొక్క కోఎఫిషియంట్ 1. మరి మైనస్ అయినప్పుడు మైనస్తో సహా తీసుకోవాలంటే -1 అనమాట. ఇవి కోఎఫిషియంట్స్ అంటే. ఇవి కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒకవేళ ఈ a1/a2 అంటే మొదటి సమీకరణంలోని x యొక్క కోఎఫిషియంట్ని రెండో సమీకరణంలోని x యొక్క కోఎఫిషియంట్తో డివైడ్ చేస్తే వచ్చే నిష్పత్తి, రేషియో. నెక్స్ట్ అట్లాగే b1/b2 అంటే y యొక్క కోఎఫిషియంట్స్ యొక్క ఉండే రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు రెండు డిఫరెంట్గా వచ్చాయనుకోండి, వేరు ఆన్సర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. దాన్ని మనం యూని సొల్యూషన్ అంటాం. యూని అంటే ఏకైకము, ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అన్నమాట. అలా కాకుండా రెండు ఈక్వల్గా వచ్చాయనుకోండి నేను చేసినప్పుడు, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2, అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పడం కోసం మనం ఏం చేయాలంటే అప్పుడు c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే c1/c2 ఫైండ్ అవుట్ చేశాను, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి. అది డిఫరెంట్గా వచ్చింది. ఓకే, అప్పుడు అసలు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉండదన్నమాట. అసలు నో సొల్యూషన్ అంటే సాధన ఉండదన్నమాట. ఒకవేళ అది కూడా ఈక్వల్గా వచ్చింది అంటే నేను a1/a2 ఫైండ్ అవుట్ చేశాను, అట్లాగే b1/b2 ఫైండ్ అవుట్ చేశాను, రెండు సమానంగా వచ్చాయి. తర్వాత c1/c2 ఫైండ్ అవుట్ చేశాను, అది కూడా సమానంగానే వచ్చింది ముందు వాటికి. అప్పుడు వీటికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అంటే అనంతమైన సాధనలు ఉంటాయన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి తరచుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. అసలు సొల్యూషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, రెండింటిని సాటిస్ఫై చేసే XY వాల్యూస్ అనమాట. మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. అంటే మనం ఈ కేసులో ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు రెండు లైన్స్ వస్తాయి కదా, ఆ రెండు కూడా మనకి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. మనం కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితంలో నేర్చుకుంటాం. ప్రతి పాయింట్కి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,2 అనే పాయింట్ దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, దాన్ని మనం సొల్యూషన్ అంటున్నాం అనమాట. అంటే ఒకే ఒక పాయింట్ ఉంది రెండింటికి కామన్ కానీ, కాబట్టి ఒకే సొల్యూషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఇట్లా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎలాంటి లైన్స్ వస్తాయంటే ఇట్లా ప్యారలల్ లైన్స్ వస్తాయి, సమాంతర రేఖలు అంటాం కదా. అంటే రెండు ఎంత దూరం పొడిగించినా ఒకదాంతో ఒకటి కలుసుకోవన్నమాట. ఎప్పుడు ఈ కేసులు ఎలా ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు అసలు ఈ రెండింటికి కామన్ పాయింట్సే లేవు కదా, ఎక్కడ కలుసుకోలేదు కదా, కాబట్టి వాటికి సొల్యూషన్ లేదంటున్నాం. అందుకే నో సొల్యూషన్ అనమాట, ప్యారలల్ లైన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఒకవేళ ఇలా వచ్చాయనుకోండి, 3 రేషియోస్ ఈక్వల్గా వచ్చాయనుకోండి, అప్పుడు మొదటి దానికి ఒక లైన్ డ్రా చేసాం, ఇలా వచ్చింది. రెండవ దానికి డ్రా చేసినప్పుడు దీని మీదే వస్తుంది అనమాట ఆ లైన్ కూడా. అట్లా ఏమంటారంటే కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం, అంటే ఏకీభవించే రేఖలు అంటాం అనమాట. ఓకే, అంటే వీటికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే కామన్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ, చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ రెండింటి మీద, అన్ని కామన్గానే ఉంటాయి. కాబట్టి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయన్నమాట, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు, వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటారు, లేకపోతే ఈ ఈక్వేషన్స్ ఏ టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అని అడుగుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ది ఏంటంటే మనం ఇలా ఇచ్చాను నేను, 2x + 3y + 5 = 0, 3x - y + 4 = 0. ఇట్లా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని కానీ, లేకపోతే వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఎన్ని సాధనలు ఉంటాయని కానీ అడిగారు అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేయమంటున్నాను నేను, కోఎఫిషియంట్స్కి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇక్కడ a1 అంటే మొదటి సమీకరణంలో x యొక్క కోఎఫిషియంట్, b1 అంటే y యొక్క కోఎఫిషియంట్, c1 అంటే 5 ఉంటే రెండు వేరియబుల్స్
అంటే రెండిట్లోని కాన్స్టెంట్ టర్మ్స్ ఎల్హెచ్ఎస్లో అయినా ఉండాలి, ఆర్హెచ్ఎస్లో అయినా ఉండాలి. అంతేగాని ఒక దాంట్లో ఎల్హెచ్ఎస్లో ఒక దాంట్లో ఆర్హెచ్ఎస్లో ఉండకూడదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇప్పుడు రెండో ఈక్వేషన్ a2 అంటే 3, b2 అంటే ఇక్కడ ఎక్స్ వైకి ముందు ఏం లేదు అంటే 1, మరి నెగిటివ్ సైన్ ఉంటే ఆ నెగిటివ్ సైన్ కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ c2 అంటే 4 అవుతుంది అనమాట. నేను ఫస్ట్ ఏం చేయమన్నాను, a1/a2ని b1/b2 ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాను. a1/a2 అంటే 2/3, ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే అలా వదిలేస్తాం. ఇప్పుడు b1/b2 అంటే 3/-1, 1తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు, కానీ మైనస్ ఉంది కాబట్టి -3 వచ్చింది. ఇక్కడ a1/a2 వాల్యూ 2/3 వచ్చింది, b1/b2 వాల్యూ -3 వచ్చింది. అంటే రెండు వేరువేరుగా వచ్చాయి కదా, అంటే ఫస్ట్ కేసు అనమాట. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ c1/c2 చేయాల్సిన అవసరం లేదు, ఈ రెండు నాట్ ఈక్వల్ టు వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాస్తాం మనం. ఇప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే మనకి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది అని రాస్తాం, ఒకే ఒక సాధనం ఉంటుంది అంటాం. అలాగే ఏ టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ఖండించే రేఖలు. ఇట్లా చెప్పాను కదా, ఇవి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం, ఖండన రేఖలు అంటాం. అంటే ఈ ఈక్వేషన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని, ఖండన రేఖల్ని సూచిస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుందాం. ఇట్లా ఉంది, 2x + 3y - 7 = 0, 4x + 6y + 8 = 0. ఇప్పుడు రేషియో తీసుకుందాం డైరెక్ట్గా, a1/a2, a1/a2, a అంటే ఇక్కడ 2, b అంటే a2 అంటే 4, 2 టేబుల్ కట్ అవుతుంది కదా, ఇందులో 1 టైము 2 టైం అంటే 1/2 వచ్చింది మనకు. నెక్స్ట్ b1/b2 చేద్దాం, b1/b2. ఇక్కడ b1 ఎంత 3/b2 6, రెండిట్లో 3 టేబుల్, ఇందులో 1 టైము 2 టైం అంటే 1/2. ఈ రెండు సమానంగా వచ్చాయి. అప్పుడు ఏం చేయమన్నా, నేను c1/c2 చేయండి అంటున్నాను. ఓకే, c1/c2 చేద్దాం. ఇప్పుడు c1 ఎంత -7, c2 8, ఏ టేబుల్ పోదు కాబట్టి అలా వదిలేస్తాం. ఇవి రెండు మనకి ఈక్వల్గా వచ్చాయి, కానీ ఇది డిఫరెంట్గా వచ్చింది, అంటే సెకండ్ కేస్ అనమాట. కాబట్టి ఆ సమయంలో మనం ఏమన్నాం, వాటికి నో సొల్యూషన్, ఎందుకంటే అవి రెండు ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ రెండు లైన్స్కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇలాంటి లైన్స్ వస్తాయి అన్నమాట, అవి రెండు ఎక్కడ కలుసుకోవు, కాబట్టి వాటికి సాధన ఉండదు, నో సొల్యూషన్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 3y + 5 = 0, నెక్స్ట్ 4x + 6y + 10 = 0. ఇట్లా రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడగచ్చు, లేకపోతే ఇవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ని, రేఖలను రిప్రజెంట్ చేస్తాయి, సూచిస్తాయి అని అడగచ్చు అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, రేషియో తీసుకోవాలి, a1/a2. ఇక్కడ a1 2, a2 4, 2 టేబుల్ 1 టైము 2 టైమ్స్ 1/2. నెక్స్ట్ b1/b2, b1 3, b2 6, 3 టేబుల్ 1 టైము 2 టైమ్ 1/2. రెండు సమానంగా వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, c1/c2 చేస్తాం. ఇక్కడ c1 ఎంత 5, c2 10, ఇక్కడ 5 టేబుల్ 1 టైము 2 టైమ్ 1/2. ఇక్కడ చూడండి, అన్ని కేసుల్లోని ఒకే ఆన్సర్ వచ్చింది, అంటే a1/a2 = b1/b2 = c1/c2 వచ్చింది అనమాట. అంటే థర్డ్ కేసు, ఇక్కడ 3 రేషియోస్ సమానంగా వచ్చాయి. అప్పుడు మనకి అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ని, రేఖలను రిప్రజెంట్ చేస్తాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పుకున్నాం కదా, గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అవి రెండు ఒకదాని మీద ఒకటి వస్తాయి అనమాట. అప్పుడు వాటికి ఇన్ఫైనైట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి, ఉమ్మడి బిందువులు ఉంటాయి, అవన్నీ సొల్యూషన్స్ అవుతాయి. కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనమాట, ఇన్ఫైనైట్లీ మెనీ, అంటే సో మెనీ అని కూడా అంటాం, అంటే అనంతమైన సాధనలు ఉంటాయన్నమాట. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, అంటే మనకు సాధారణంగా ఏ కేసులో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ కేసుని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేసేయచ్చు అనమాట. దానికి కూడా మనం ఒక చిన్న ఫార్ములాను ఉపయోగించి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్, the graphs of two linear equations x plus 2y = 15, 4x plus 8y = 13 will be. అంటే ఆ రెండిటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఏ విధమైన రేఖలు వస్తాయి
అంటే ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింటా, ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 పాయింట్సా? లైన్స్ స్ట్రైట్ లైన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్ అవుతుంది కానీ ఇంటర్సెక్టింగ్ ఇన్ 2 పాయింట్స్ అవ్వదు, లేకపోతే ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ అవుతుంది అనమాట. 2 పాయింట్స్ దగ్గర కలుసుకునే అవకాశం ఉండదు కదా. కలుసుకుంటే ఒక పాయింట్ దగ్గర, లేకపోతే అసలు కలుసుకోకపోవచ్చు, లేకపోతే మొత్తం ఒకదాని మీద ఒకటి ఉండవచ్చు అనమాట. ఓకే, అక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 15, ఇదొక లీనియర్ ఈక్వేషను. 4x ప్లస్ 8y ఈక్వల్ టు 13. ఫస్ట్ మనం రేషియోని బట్టి చెప్పొచ్చు. మనం a1/a2 చేసామనుకోండి, ఇక్కడ a1 నెంబర్ ఏం లేదు కాబట్టి 1, a2 4, ఇంకేం కట్ చేయలేం కదా. ఇప్పుడు b1/b2 చేద్దాం. ఇక్కడ b1 ఎంత? 2, b2 8, 2 టేబుల్ 1 టైము 4 టైమ్స్ 1/4 వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. అంటే ఫస్ట్ కేస్ కాదు, రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాదు. ఓకే, కాబట్టి మనం ఇంటర్సెక్టింగ్ ఇది డెలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం? c1/c2ని బట్టి డిసైడ్ చేస్తాం మిగిలిన ఆన్సర్. ఇక్కడ c1 ఎంత? కోర్స్ ఈ రెండు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మైనస్ వస్తాయి, రెండింటికి మైనస్ వస్తాయి కాబట్టి కట్ చేసేయచ్చు. కాబట్టి ఎలాగైనా రాసేయచ్చు. రెండు మనకు RHSలోనే ఉన్నాయి కదా, 15/13. ఏ టేపులు పోదు కాబట్టి అలా వదిలేస్తాం. ఇది డిఫరెంట్గా వచ్చింది కదా, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కానీ ఇది డిఫరెంట్గా వచ్చింది. అంటే రెండో కేసు. అంటే ఈ కేసులో మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అవి రెండు ఎలా వస్తాయి? ప్యారలల్ లైన్స్ వస్తాయి, సమాంతర రేఖలు వస్తాయి. అప్పుడే కదా సొల్యూషన్ ఉండదు అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? ఫస్ట్ ఆప్షన్ ప్యారలల్, అంటే సమాంతర రేఖలు అనేది అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ 0.4x ప్లస్ 0.16y ఈక్వల్ టు 1.7 అండ్ 0.3x ప్లస్ 0.13y ఈక్వల్ టు 3.4, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? దీనికి కొంచెం ఫార్వర్డ్. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే మనకి అనేక సాధనలు ఉంటాయి, అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే నెక్స్ట్ ఇక్కడ పరిమితమైన అంటే ఫైనైట్, అంటే కొన్ని చెప్పగలిగినన్ని, అంటే 5 or 10 ఉంటే వాటిని ఫైనైట్ అంటాం. ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పగలిగితే. ఎన్ని ఉంటాయో చెప్పలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ అంటాం. అంటే ఇక్కడ ఫైనైట్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్, ఓన్లీ 1 సొల్యూషన్ అని ఇచ్చారు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా మనం రేషియో తీసుకుంటాం, కాకపోతే డెసిమల్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 0.4x ప్లస్ 0.16y ఈక్వల్ టు 1.7. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 0.3x ప్లస్ 0.12y ఈక్వల్ టు 3.4. ఫస్ట్ రేషియో తీసుకుందాం. a1/a2 ఈక్వల్ టు 0.4/0.3. రెండిట్లో మనకి పాయింట్ తర్వాత ఒక్కొక్క డిజిటే ఉంది, అంటే డెసిమల్ పార్ట్లో ఒక్కొక్క డిజిటే ఉన్నాయి కాబట్టి అప్పుడు రెండిట్లో పాయింట్ వదిలేసేయచ్చు. అంటే పాయింట్ వదిలేస్తే 0.4, దాన్నే 4 అని రాస్తాము, 0.3ని 3 అని రాస్తాం. ఏ టేబుల్ కట్ అవ్వదు అనమాట. ఇప్పుడు b1/b2 చేద్దాం. ఇక్కడ b1/b2, b1 ఎంత? 0.16, 0.12. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, పైన 2 ఉన్నాయి, కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ వదిలేసేయండి. ఎలా రాయొచ్చు? 16/12 అని రాయొచ్చు. ఏదైనా టేబుల్ పోతే 4 టేబుల్, ఇందులో 4 టైమ్స్ 3 టైమ్స్ అంటే 4/3 వచ్చింది. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాదు, కాబట్టి 1 సొల్యూషన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనం ఎలా డిసైడ్ చేస్తామంటే c1/c2 చేస్తాం. ఇప్పుడు c1 ఎంత ఉంది? 1.7, c2 3.4. రెండిట్లోని పాయింట్ తర్వాత ఒకే డిజిట్ ఉంది కాబట్టి తీసేస్తే 17/34. 17 టేబుల్ 1 టైము 2 టైమ్స్ అంటే 1/2. మళ్ళీ ఇది డిఫరెంట్గా వచ్చింది, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి, అంటే సమాంతర రేఖల్ని సూచిస్తాయి. కాబట్టి వీటికి సాధన ఉండదు అనమాట. అంటే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k will the lines 2x plus 7ky minus 8 equal to 0 and x plus y minus 9 equal to 0 has no solution? అంటే మనం k ప్లేస్లో ఏ నెంబర్ని రాసినట్లయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనకి అసలు సొల్యూషన్ ఉండదు, అంటే ప్యారలల్ లైన్స్ని సూచిస్తుంది అని అడుగుతున్నాను అనమాట. మనం చెప్పుకున్న 3 కాన్సెప్ట్లో దేన్ని ఉపయోగించుకోవాలి? ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ అంటే సాధన ఉండదు, అంటే అవేంటి? ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు.
సమాంతర రేఖలు అని ఎప్పుడు చెప్తే మనం a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చినప్పుడు మనకి అవి సమాంతర రేఖలను సూచిస్తాయి, ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి, అప్పుడు సొల్యూషన్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వీటిలో రాద్దాం మనం. a1 ప్లేస్లో ఇక్కడ 2 ఉంది, a2 ప్లేస్లో ఏం నెంబర్ లేదు 1 ఉంది, ఈక్వల్ టు b1 ఎంత ఉంది 7k, వైను వదిలేసి మిగిలిందంతా మనకి కోఎఫిషియంట్ అవుతుంది బై ఇక్కడ వైకి ముందు ఏం లేదు కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు c1 -8 -9. ఇక్కడ మనం ఈ పార్ట్ తీసుకుంటే చాలు, k వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ బై 2 బై 1 ఉన్నప్పుడు దాన్ని వదిలేయచ్చు కదా, 1తో డివైడ్ చేస్తే దాని వాల్యూ మారదు. ఇది 7k, మనకు k వాల్యూ కావాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని RHSని LHSని ఇంటర్చేంజ్ చేశాను, అంటే 7k = 2. ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలోకి పంపిస్తే అక్కడ డివైడ్ చేస్తుంది, అంటే బై 7 అవుతుంది అనమాట. అంటే k వాల్యూ ఎంత అనమాట 2/7, అంటే k ప్లేస్లో మనం 2/7 రాసినప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k విల్ ద లైన్స్ 5x + ky - 2 = 0 and k + 1x + 4y + 7 = 0 బి ప్యారలల్. అంటే మనం ఈ ఈక్వేషన్స్లో k ప్లేస్లో ఏ నెంబర్ రాసినప్పుడు ఆ రెండింటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ప్యారలల్ లైన్స్ వస్తాయి, సమాంతర రేఖలు వస్తాయి అన్నాడు. ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి 5x + ky - 2 = 0. సెకండ్ది k + 1x + 4y + 7 = 0. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు వస్తాయని చెప్తే మనం a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు మనకు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ వస్తాయని చెప్పాం. ఇప్పుడు a1 ప్లేస్లో ఏముంది 5 ఉంది, a2 ప్లేస్లో xకి ముందు ఉన్నది అంతా రాసేయాలి, అంటే k + 1 ఈక్వల్ టు b1 ప్లేస్లో ఏముంది k ఉంది, b2 ప్లేస్లో 4 ఉంది, నాట్ ఈక్వల్ టు, ఇంకా నాట్ ఈక్వల్ టు వదిలేయండి, ఈ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అంటే ఇది దీన్ని ఇంటూ చేస్తుంది, ఇది దీన్ని ఇంటూ చేస్తుంది, అంటే k + 1 × k ఈక్వల్ టు 5 4s are 20. ఇప్పుడు ఈ ఇంటూ చేసాను k × k k² ప్లస్ k × 1 అంటే k అంటాం కదా, ఈక్వల్ టు 20. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే వర్గ సమీకరణము. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి అంటే కారణాంక విభజన చేస్తే kకి వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకే, అయితే అదంతా మనకి టైం వేస్ట్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ చెక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు k ప్లేస్లో 4 రాసాం అనుకోండి, అప్పుడు LHS సింప్లిఫై చేస్తే ఇక్కడ RHSలో 20 ఉంది కాబట్టి ఇది కూడా 20 వస్తే అప్పుడు అదే ఆన్సర్ అవుతుంది. k ప్లేస్లో 4 రాస్తే 4² + 4 అవుతుంది, 4² అంటే 16 + 4, 16 + 4 ఎంత 20. ఇక్కడ ఆల్రెడీ RHSలో కూడా 20 ఉంది కదా, అంటే k యొక్క వాల్యూ ఎంత అనమాట 4, దాన్ని మనం సొల్యూషన్ సాధన అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనకి k వాల్యూ ఎంత అనమాట 4 అనమాట, మిగిలిన రాస్తే మనకి 20 వచ్చే అవకాశం లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ 5th one, which of the following is the sum of the values of a and b if the equation 2x + y = a, 8x + by = 12 have infinite solutions. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే 2x + y = a అనేది ఒక ఈక్వేషను, 8x + by = 12 అనేది మరొక ఈక్వేషన్. ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలి అంటే a + b వాల్యూ ఎంత అవ్వాలి అంటాడు అనమాట. అంటే మనకి ఇవి రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏకీభవించే రేఖలు ఎప్పుడు అవుతాయి, a1/a2 = b1/b2 = c1/c2 అయినప్పుడు అవి ఏకీభవించే రేఖలు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, అప్పుడు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అనంతమైన సాధనలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రాసి చూద్దాం, a1 ఇక్కడ ఎంత 2, a2 8, b1 ఏం లేదు కాబట్టి 1/b ఈక్వల్ టు ఇక్కడ c1 a, c2 12. మనం ఈ పార్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2 × b 2b = 8 1s are 8,
ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 8/2 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్ పోతుంది, అంటే b = 4 అన్నమాట. ఒకవేళ నేను ఈ పార్ట్ని తీసుకున్నాను అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. లేకపోతే ఇంకో ఈ పార్ట్ తీసుకుంటే ఏబీలు 2 ఉన్నాయి, ఈ పార్ట్ని తీసుకోండి. అంటే 2/8 = a/12. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 × a 8a = 12 2s are 24. ఈ 8 అటు సైడ్ తీసుకెళ్ళండి. a = 24/8. 8 టేబుల్ 3 టైమ్స్ పోతుంది కదా, అంటే a = 3. అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b, అంటే a + b విలువ అడిగాడు. ఓకే, అంటే a ఎంత ఇక్కడ మనకి 3, b 4 వచ్చింది. 3 + 4 ఎంత? 7 అన్నమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 4x + 12y + 36 = 0, 5x + ky + 45 = 0 హ్యాస్ an infinite number of solutions. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 4x + 12y + 36 = 0, 5x + ky + 45 = 0. మనకి వీటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండాలంటే a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ రాయండి. 4/5 = 12/k = 36/45. ఇంకో ఈ పార్ట్ తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × k 4k = 5 12s are 60. 4ని RHSలోకి పంపితే డివైడ్ చేస్తుంది కదా, 60/4. 4 టేబుల్ ఇందులో 15 టైమ్స్, అంటే k వాల్యూ ఎంత అనమాట? 15. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్నే మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా పిలుస్తాం అనమాట. 3x + y = 3 and a - bx + a + by = 3a + b - 3 హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే 3x + y = 3 అనేది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ a - bx + a + by = 3a + b - 3. దీనికి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? a1/a2 = b1/b2 = c1/c2 అవుతుంది. ఓకే, ఇప్పుడు వాల్యూస్ తీసుకుందాం. a1 అంటే 3/a - b, ఇదంతా మనకి a2 అవుతుంది అనమాట. అలాగే b1 ఎంత? y కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1/. నెక్స్ట్ b2 a + b అవుతుంది. ఇక్కడ c1 అంటే 3 అవుతుంది. c2 అంటే మొత్తం c2 అవుతుంది, అంటే 3a + b - 3. ఒకసారి ఈ పార్ట్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a + b = 1 × a - b అన్నమాట. ఇప్పుడు 3 × a 3a + 3 × b 3b అవుతుంది. 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ a - b వస్తుంది అనమాట. ఇప్పుడు ఏలన్నీ ఎల్హెచ్ఎస్లోకి, బీలన్నీ ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళామనుకోండి, ఇక్కడ 3a ఉంది కదా, ఈ ఏని ఇక్కడ తీసుకొస్తే -a అవుతుంది. ఇక్కడ -b ఉంది, ఈ 3bని అక్కడ తీసుకెళ్తే -3b అవుతుంది. 3a నుంచి ఒక a మైనస్ చేస్తే 2a అవుతుంది. ఈ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తాం. ఇక్కడ 3 1 అంటే -4b అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఏని ఇక్కడ తీసుకొచ్చి 2ని ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి, a/b = -4/2 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, అంటే a/b వాల్యూ ఎంతకు సమానం అవుతుందంటే -2కి సమానం అవుతుంది. దీన్ని బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు ఏ ఆప్షన్ కరెక్ట్ వన్ అనేది. అంటే ఏ విలువని బి విలువని డివైడ్ చేస్తే మనకు 2 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, ఏ వాల్యూ 3, బి వాల్యూ -2/3. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? ఇంటూ వేసుకుని రివర్స్ చేస్తాం, అంటే 3/-2. ఇది సింప్లిఫై చేస్తే 3 3s are 9/-2. మనకి -2 రాలేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు మనం సెకండ్ చెక్ చేద్దాం.
ఇది a/b. a ఎంత -3/2, b ఎంత 2. న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ లేదు కాబట్టి బై 1 రాసుకుని ఇప్పుడు తిరిగేసి రాద్దాం. అంటే -3/2 ఇంటూ ఫ్రాక్షన్ తిరిగేస్తాం అంటే 1/2 అవుతుంది. ఈ రెండు ఇంటూ చేస్తే -3/4 వస్తుంది, అంతేగాని -2 రావట్లేదు కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు థర్డ్ చెక్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత 3 బై బి వాల్యూ -3/2. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం 3 ఇంటూ ఫ్రాక్షన్ తిరిగేయండి అంటే 2/3 -3. ఈ 3లో 1 టైం పోతుంది, 2 1s are 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే కొంచెం టైం సేవ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టినట్లయితే. ఓకే, నెక్స్ట్ 8th one. ద రిలేషన్ బిట్వీన్ k1 అండ్ k2 ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ k1x + 3y = 8 అండ్ 4x + k2y = 16 రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసేవి మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే k1కి k2కి మధ్య సంబంధం ఏంటి అడుగుతున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి k1x + 3y = 8, అలాగే 4x + k2y = 16. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే ఏమవ్వాలి a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఓకే, ఇందులో వాల్యూస్ రాసేయండి. a1 అంటే ఇక్కడ k1/4, 3/k2 = 8/16. కాబట్టి 8 టేబుల్ ఇందులో 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అని కూడా రాయొచ్చు అనమాట. ఒకవేళ ఈ పార్ట్ని తీసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k1 × k2 = 4 3s are 12 అవుతుంది. k1 × k2 = 12 అనేది ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, అంటే ఇది కాదు మనకు ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నాం అంటే అప్పుడు k1/4 = 1/2 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2 × k1 = 4. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే k1 = 4/2 అంటే 2 వచ్చింది. అంటే k1 వాల్యూ మనకి 2 వచ్చింది. అయితే రిలేషన్ అడిగాడు, k1కి k2కి మధ్య సంబంధం అడిగాడు. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం అంటే 3/k2 = 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k2 × 1 అంటే k2 కదా, 3 + 3 2s are 6 అవుతుంది. ఇక్కడ k1 2 వచ్చింది, k2 6 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 8 వస్తుంది, కానీ ఆ రిలేషన్ లేదు. k1 + k2 = 0 ఇచ్చాడు, కాదు మనకి 8 వస్తుంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి, k2 వాల్యూ k1కి 3 టైమ్స్ ఉంది, అంటే 2 3s are 6 కదా, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే k2 యొక్క వాల్యూ k1కి 3 టైమ్స్ ఉంటుందని చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 4x + 6y = 7 అండ్ 6x + k + 4y - 21 = 0 హ్యాస్ యూని సొల్యూషన్. అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉండాలి అంటే k ప్లేస్లో ఎంత ఉండాలి అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి 4x + 6y = 7, సెకండ్ ఈక్వేషన్ 6x + k + 4 × y - 21 = 0 అని. మనకి ఇవి రెండు మనకి యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు, అదే ఖండించే రేఖలు అయినప్పుడు. ఎప్పుడు ఖండిస్తాయని చెప్తాము a1/a2 ≠ b1/b2 అయినప్పుడు. కాబట్టి దీన్ని తీసుకుని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4/6 = 6/k + 4 అనమాట, నాట్ ఈక్వల్ టు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇక్కడ 4 × k + 4 = 6 × 6 6 6 are 36. ఈ 4ని మనం ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది. 4 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్ పోతుంది. అంటే మనకి k + 4 = 9 వచ్చింది. ఇప్పుడు ఈ 4ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే k = 9 - 4 అంటే 5 వస్తుంది అనమాట. అంటే k వాల్యూ ఎంత అనమాట 5, నాట్ ఈక్వల్ టు. ఇక్కడ ఈక్వల్ టు తీసుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఫార్ములాలో ఏముంది నాట్ ఈక్వల్ టు. అంటే k ≠ 5 అయినప్పుడు మనకి అది
ఆ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, 10th one. If equation of line P is x plus y equal to 5 and that of line Q x minus y equal to 3, what are the coordinates of the point common to both? అంటే ఇక్కడ మనకి P అనే లైను ఒక ఈక్వేషన్ ఇచ్చారు, P అనే లైన్కి ఈక్వేషన్ ఇచ్చారు ఇది. అలాగే Q అనే మరొక లైన్ ఉంది. ఈ రెండింటికి ఒకే ఒక కామన్ పాయింట్ ఉందన్నమాట ఈ Q అనే లైన్కి. అంటే ఇవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. అయితే వాడు ఏం అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద కామన్ పాయింట్స్. ఈ పాయింట్కి మనకి రెండు కోఆర్డినేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ కోఆర్డినేట్స్ ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. దాన్ని మనం దాని సొల్యూషన్ అంటాం. ఎక్స్ వాల్యూ ఫస్ట్ కోఆర్డినేట్నేమో ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, అది ఎక్స్ వాల్యూ అవుతుంది. రెండవ నెంబర్నేమో వై కోఆర్డినేట్ అంటాం, అది వై వాల్యూ అవుతుంది అనమాట. అంటే రెండింటికి సొల్యూషన్ అవుతుంది. అంటే ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3 అనమాట. అంటే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాబట్టాలి. వీటిని మనం డిఫరెంట్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. ఎలిమినేషన్ మెథడ్ అని, అలాగే ఫార్ములా మెథడ్ అని. మనం ఎలిమినేషన్ మెథడ్ అంటే రెండింటిని ఒకదాని కింద ఒకటి రాసుకుంటాం. ఇలాంటి సందర్భంలో ఎక్స్లు కానీ వైలు కానీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఎక్స్లు సమానంగా ఉన్నాయి, వైలు సమానంగా ఉన్నాయి. ఓకే, సమానంగా ఉన్నాయి, గుర్తులు వేరుగా ఉంటే మనం యాడ్ చేసినప్పుడు కట్ అయిపోతాయి. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఇది ప్లస్ వై మైనస్ వై 0 అయిపోతుంది. 5 + 3 8 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై 2 అవుతుంది కదా, 8/2 అంటే 4 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 4 అనమాట. ఇక్కడ 5 రావాలి, ఇక్కడ 4 వచ్చింది. ఎక్స్ 4కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, 1. కాబట్టి వై వాల్యూ ఎంత అనమాట 1. అంటే సొల్యూషన్ 4,1 అనమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందంటే మనం ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. అది నెక్స్ట్ సమ్స్లో ట్రై చేద్దాం, ఆ ఫార్ములాను ఉపయోగించి ఎలా చేయాలనేది. ఓకే, ఇక్కడ ద షార్టెస్ట్ లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ బిట్వీన్ ద ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద ఈక్వేషన్ 6x + 8y - 48 = 0. యాక్సెస్ ఇది యాక్చువల్గా అక్షాల ఖండన బిందువుల మధ్య దూరం అంటే యాక్సెస్ అనమాట. అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖ గణితంలో నేర్చుకుంటాం. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, దీన్ని వై యాక్సిస్ అంటాం. దీనికి మనం ఒక లైన్ డ్రా చేస్తా, మనం ఏదైనా సరే ఒక లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఒక లైన్ వస్తుందని చెప్పుకున్నాం కదా, దీనికి కూడా మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఒక లైన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్ ఎలా వచ్చింది అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్నేమో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, వై యాక్సిస్నేమో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇందులో ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో, ఏ నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో దాన్ని దాన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఎక్స్ అంతర్ఖండము అంటాం అనమాట. అంటే దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వై యాక్సిస్ మీద ఏ నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో దాన్ని వై ఇంటర్సెప్ట్, వై అంతర్ఖండము అంటాం. అంటే దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది కావాలి అనమాట మనకి. ఇది ఎంత అని అడుగుతున్నారు. దానికోసం మీరు ఏం చేయాలంటే 6x + 8y ఇచ్చారు కదా, -48 = 0. ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ను ఆర్హెచ్లోకి తీసుకోండి. -48 అక్కడికి వెళ్తే ఏమవుతుంది, +45 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆర్హెచ్ఎస్లో 1 వచ్చేలా చేయాలి. ఆర్హెచ్ఎస్లో 1 రావాలంటే ఇక్కడ 48 ఉంది, 48 1 అయిపోవాలంటే ఏం చేయాలి, 48తో డివైడ్ చేయాలి కదా. కానీ అలా ఒక్కదాన్ని డివైడ్ చేస్తే సరిపోదు, ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ని 48తో డివైడ్ చేయండి. అప్పుడు ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 1 వస్తుంది. ఈ 6 టేబుల్ ఇందులో మనం 8 టైమ్స్ కట్ చేయొచ్చు, 8 టైమ్స్ పోతుంది. 8 టేబుల్ ఇందులో 6 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే x/8 + y/6 = 1. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు, అంటే 1 అనమాట. y యొక్క కోఎఫిషియంట్ 1. అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ని x/a + y/b = 1 రూపంలోకి మార్చామనుకోండి, అప్పుడు ఈ ఏనేమో ఎక్స్ ఇంటర్సెప్ట్ అని, బీనేమో వై ఇంటర్సెప్ట్ అని అంటాను. ఎక్స్ని ఎక్స్ అంతర్ఖండం అని, ఏని ఎక్స్ అంతర్ఖండం అని, బీని వై అంతర్ఖండం అని అంటాం అనమాట. అలా మార్చుకున్నాను ఇక్కడ. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ని 8 దగ్గర, ఇక్కడ 8 నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనమాట. అప్పుడు ఇది పాయింట్ ఏమవుతుందంటే 8,0 అవుతుంది. వై యాక్సిస్ని 6 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనమాట.
అంటే 0.0,6 ఎందుకంటే y యాక్సిస్ మీద పాయింట్లో x0 ఉంటుంది, x యాక్సిస్ మీద పాయింట్లో y0 ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ దూరం ఏమో 8 యూనిట్స్, ఈ దూరం ఏమో 6 యూనిట్స్. కానీ అడిగింది ఏంటి, ఇది మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ చెప్పొచ్చు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది పైథాగరస్ థీరంను ఉపయోగించి మనకి పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేసే ఆ నెంబర్స్ని, ఆ ట్రిపుల్ని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం. అది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఉంది. ఇందులో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని త్రికము అంటాం, ట్రిప్లెట్ అంటాం. ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసాం. 3ని స్క్వేర్ చేసాం, 4ని స్క్వేర్ చేసాం, 5ని స్క్వేర్ చేసాం. 3ని స్క్వేర్ చేస్తే 9, 4ని స్క్వేర్ చేస్తే 16, 5ని స్క్వేర్ చేస్తే 25. ఈ చిన్న నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారంటే పైథాగోరియన్ ట్రిప్లెట్, పైథాగరస్ త్రికము అంటాం అనమాట. అంటే వాటితో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయగలము, ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించగలము అనమాట. ఓకే, మనకి కాబట్టి ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇది అనుకోండి, థర్డ్ సైడ్ ఇదని చెప్పేస్తాం, ఎందుకంటే పైథాగోరియన్ ట్రిప్లెట్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఓకే, అలాగే ఇక్కడ 6, 8 అనుకోండి, 6, 8తో ఉండే పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటంటే 10 అనమాట. 6, 8, 10 ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. ఈ రెండు 6, 8 అవ్వాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంత అవుతుంది, 10. అందుకని మనం కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి సమయాల్లో మనకి చాలా టైంని సేవ్ చేస్తాయి ఈ 2, 3, 4 అనేది. ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ని ఒకే నెంబర్తో ఇంటూ చేసాం అనుకోండి, వచ్చే కొత్త నెంబర్స్ కూడా ట్రిప్లెట్ అవుతుంది. ఇప్పుడు అన్నిటిని 2తో ఇంటూ చేయండి. 2, 3s are 6, 2, 4s are 8, 2, 5s are 10. కాబట్టి ఇది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్. అలాగే ఇంకేం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉన్నాయంటే 5, 12, 13 ఇట్లా మనకి చాలా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. అలా కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ నేర్చుకున్నట్లయితే అప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 10 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ 5x + 12y = 60 ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్. అంటే ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన ఈక్వేషన్ని x/a + y/b = 1 ఫామ్లోకి మార్చాలి. కాన్స్టెంట్ ఎలాగో మనకు RHSలోనే ఉంది, కానీ అక్కడ 1 అవ్వాలంటే ఏం చేయాలి, 60తో డివైడ్ చేయాలి. 60 అన్నిటినీ 60తో డివైడ్ చేస్తున్నాను. 5 టేబుల్ ఇందులో 12 టైమ్స్, 12 టేబుల్ ఇందులో 5 టైమ్స్, అంటే ఇది x/12 వచ్చింది, ఇది y/5 వచ్చింది, =1. అంటే ఇది x యాక్సిస్నేమో 12 దగ్గర, y యాక్సిస్నేమో 5 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్లా ఇది 12, ఇది 5. అంటే దీని అర్థం ఏంటి, ఈ లెంత్ ఏమో 12, ఈ లెంత్ ఏమో 5 అనమాట. ఇంతకుముందే చెప్పాను కదా, 5, 12తో మనకు ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ ఉంది. 5, 12, 13 అనే పైథాగోరియన్ ట్రిప్లెట్. కాబట్టి ఈ లెంత్ ఎంత అవుతుంది, 13 అనమాట. అంటే ఈ రెండింటి యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ 13 యూనిట్స్. అది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, 2x + y = 6 మరియు 2x - y = -2 అనే రెండు సరళరేఖ సమీకరణాలు x అక్షం మధ్య ఏర్పడిన ప్రాంతం యొక్క వైశాల్యము ఎంత అంటున్నాడు. అంటే మనకి ఈ రెండిటికి లైన్స్ డ్రా చేసినప్పుడు మనకి అది x యాక్సిస్తో ఒక ట్రయాంగిల్ని ఏర్పరుస్తాయి, త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లైన్ డ్రా చేద్దాం. ఇంతకుముందులాగా x/a + y/b = 1 రూపంలోకి మార్చాలనుకోండి, ఎలా రాయొచ్చు, ఇక్కడ ఫస్ట్ /6 చేయాలి కదా, అప్పుడే 1 అవుతుంది కదా. అంటే /6 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, అంటే ఇది x/3 + y/6 = 1. అంటే ఇది x యాక్సిస్నేమో 3 దగ్గర, y యాక్సిస్నేమో 6 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఇలా ఉంటుందన్నమాట ఆ లైన్. నెక్స్ట్ ఇప్పుడు రెండో ఈక్వేషన్ తీసుకుందాం. 2x - y = -2. ఇప్పుడు ఇక్కడ 1 అవ్వాలంటే -2తో డివైడ్ చేయాలి కదా, కాబట్టి అన్నిటినీ -2తో డివైడ్ చేస్తున్నాను. ఈ 2 టేబుల్ 2లో 1 టైం, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1, ఈ మైనస్ ప్లస్ చేసేయచ్చు మనం, y/2 ఈక్వల్ ఇక్కడ 1 అయిపోయింది. అంటే ఇది x యాక్సిస్ని -1 దగ్గర, -1 ఇక్కడ ఉంటుంది కదా, -1 ఇక్కడ, y యాక్సిస్నేమో 2 దగ్గర, అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట 2 దగ్గర. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, దీని యొక్క
ఏరియా ఎంత అని అడుగుతున్నాడు అనమాట. మనం ట్రయాంగిల్ ఏరియా అనగానే మనం ఏం ఫార్ములా ఉపయోగిస్తాం? హాఫ్ BH అనే ఫార్ములాను ఉపయోగిస్తాం. బేస్ అంటే ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ 0 ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, 3 + 1 మొత్తం 4 యూనిట్ అవుతుంది దీని బేస్. అంటే 1/2 × 4 వేసాం. మరి హైట్ ఎంత? హైట్ అంటే ఇంకో ఈ టాప్ వెర్టెక్స్ ఉంది కదా, ఈ పై శీర్షం, దాని నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాని యొక్క లెంత్. మరి ఇక్కడ ఎంత ఉంటుందో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఆ పాయింట్ అనేది డిసైడ్ చేయాలి. మనం ఆ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకి. ఓకే, దిస్ ఈక్వల్ టు, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 2x + y = 6, 2x - y = ఓకే -2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ RHలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే పంపించేస్తాం. ఇప్పుడు మనకు ఫార్ములాస్, ఎక్స్కి మైనస్తో స్టార్ట్ చేయండి, అట్లాగే వైకి ఏ విధమైన మైనస్ ఉండదన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ దీని కోఎఫిషియంట్ ఎంత? 1 × -2 ఎంత అవుతుంది? -2 అవుతుంది. వెంటనే మైనస్ పెట్టండి. తర్వాత ఈ విధంగా -1 × 6 ఏమవుతుంది? -6 అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసి 6 వేసుకోవచ్చు. బై ఇప్పుడు ఎక్స్ వైలు 2 × -1 -2 మైనస్ 2 × 1 2 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు, ముందు మైనస్ ఉంది, ఇక్కడ చూడండి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తా అంటే 4 బై -2 -2 -4 అవుతుంది. 4 టేబుల్ 4లో 1 టైం, ఈ మైనస్ మైనస్ 1 అయిపోతుంది అంటే 1. అంటే ఇక్కడ ఇందులో ఎక్స్ వాల్యూ 1 అనమాట, వై ఎక్స్ కోఆర్డినేట్. ఇప్పుడు వై కావాలి అంటే వైని క్లోజ్ చేయండి. 2 × -2 అంటే -4 మైనస్, నెక్స్ట్ 2 × 6 12 బై కింద సేమ్ ఇదే నెంబర్ వస్తుంది, -4 వస్తుంది. అంటే ఇవే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఈక్వల్ టు -16 బై -4, మైనస్ మైనస్ కట్ చేస్తాం. 4 టేబుల్ 16లో 4 టైమ్స్, అంటే ఇక్కడ y యొక్క కోఆర్డినేట్ 4 అనమాట. ఓకే, ఇది ఈ హైట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి దీనికి ఉన్న దూరాన్ని ఈ y కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత అంటే 4 అనమాట. కాబట్టి h ప్లేస్లో 4 రాస్తాం. 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 2 4s are 8, 8 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. కొంచెం ఈ ఫార్ములాని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ k do the following pair of linear equation has infinitely many solutions? అంటే అనంతమైన సాధనలు ఉన్నాయన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే kx + 3y - k - 3 = 0, 12x + ky - k = 0. అనంతమైన సాధనలు ఎప్పుడు ఉంటాయి? a1/a2 = b1/b2 = c1/c2 అయినప్పుడు ఉంటాయి. ఏ అంటే a1 అంటే k/12 = 3/k = -k - 3/-k. ఈ పార్ట్ తీసుకోండి. k × k అంటే k², 12 3s are 36. మనకు k వాల్యూ కావాలి కదా, అప్పుడు స్క్వేర్ని RHలో ట్రాన్స్పోజ్ చేస్తే √36 అవుతుంది. 36 స్క్వేర్ రూట్ ఎంత? +or-6 అని రాస్తాం. ఎందుకంటే 6ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది, -6ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది. కాబట్టి 36 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం ఎంతంటే +6 అయినా కావచ్చు, -6 అయినా కావచ్చు. కానీ ఇక్కడ పాజిటివ్ వాల్యూ అడిగాడు అంటే +6 తీసుకుంటాం. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, 20x + 21y = 420 అనే సమీకరణం యొక్క గ్రాఫ్ P మరియు Q వద్ద నిరూపక అక్షాలను ఖండించినట్లయితే PQ యొక్క కొలత. ఇంతకు ముందు చేసాం కదా, అదే మోడల్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఈక్వేషన్కి మనం ఒక గ్రాఫ్ని డ్రా చేస్తే అది x యాక్సిస్నేమో P దగ్గర, y యాక్సిస్నేమో Q దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఈ లెంత్ ఎంత ఉంటుంది అంటాడు అనమాట. అంటే దీన్ని ఇంటర్సెక్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే x/a + y/b = 1 అని చెప్పాను కదా, ఆ ఫార్ములాలోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ 1 రావాలంటే 420తో డివైడ్ చేయాలి. అప్పుడు దీన్ని 420తో డివైడ్ చేయాలి, దీన్ని 420తో డివైడ్ చేయాలి. చూడండి 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ ఇందులో 21 టైమ్స్, ఈ 21 టేబుల్ 42లో 2 టైమ్స్ ఇంకా 0 ఉంది, ఇది 1 అయిపోతుంది మనకి. అంటే x/21
ప్లస్ వై బై 20 ఈక్వల్ టు 1. అంటే ఇది ఎక్స్ యాక్సిస్నేమో 21 దగ్గర, వై యాక్సిస్నేమో 20 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఈ లెంత్ ఎంత అంటే 21, ఈ లెంత్ ఏంటంటే 20 అనమాట. మరి ఈ రెండిట్లో ఉన్న పైథాగరన్ ట్రిప్లెట్ ఏంటి అంటే 21 20 20 21 29 అనేది పైథాగరన్ ట్రిప్లెట్. కాబట్టి ఇది 29 అవుతుంది. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియదు అప్పుడు ఏం చేయాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అంటాం. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అది కనుక్కోవాలనుకుంటున్నాం మనం. ఇక్కడ సైడ్ 1 అంటే ఈ రెండింటిని సైడ్ 1 సైడ్ 2గా తీసుకుంటాం. ఒకవేళ సైడ్ 1 ఇది అనుకుంటే 21 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అంటాం. 21 స్క్వేర్ చేస్తే 441, 20 స్క్వేర్ చేస్తే 400, రెండు యాడ్ చేస్తే 841. ఇదేంటి హెచ్ స్క్వేర్, హైపోటెన్యూస్ కర్ణము అంటాం కదా. అంటే అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 841. 841కి స్క్వేర్ రూట్ ఎంత 29. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3p minus 2q plus 23 equal to 0 and minus 2p plus q minus 13 equal to 0. అంటే ఇక్కడ xyలు కాకుండా pq అనే వేరియబుల్స్లో ఇచ్చాడు అనమాట. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ p వాల్యూ q వాల్యూ కనుక్కుంటే అదే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతున్నాడు. అప్పుడు మనం దాన్ని ఉపయోగించి 3p plus q వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ ఫార్ములా అప్లై చేయాలంటే ఈ కాన్స్టెంట్ని ఆర్హెచ్లోకి తీసుకుపోవాలి. ఇది ప్లస్ 23 కదా, ఆర్హెచ్లోకి వెళ్తే మైనస్ 23. అలాగే ఇది మైనస్ 2 సారీ ఇది p కదా, మైనస్ 2p ప్లస్ q ఈక్వల్ టు ఈ మైనస్ 13 అక్కడ తీసుకెళ్తే ప్లస్ 13. ఇప్పుడు p వాల్యూ నేను q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. ఇంతకుముందు షార్ట్ కట్ చెప్పాను కదా, అది అప్లై చేద్దాం. pకి మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి pని క్లోజ్ చేయండి. మైనస్ 2 ఇంటూ 13 మైనస్ 26, వెంటనే మైనస్ పెట్టండి. ఇక్కడ 1 ఉంది, 1 ఇంటూ 23 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 23. కానీ ఇక్కడ ఏముంది, మైనస్ ఆల్రెడీ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 23 బై. ఇప్పుడు ఇలా 3 1s are 3 మైనస్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది, ప్లస్ 4 అవుతుంది, 4. దిస్ ఈక్వల్ టు మైనస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 26లోంచి 23 తీస్తే 3 అవుతుంది, మైనస్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ రాశాను. ఇక్కడ కూడా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 4లోంచి 3 మైనస్ చేస్తే 1, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. 3/1 అంటే 3 అంటే మైనస్ 3 అనమాట. ఇప్పుడు క్యూను క్లోజ్ చేయండి. 3 ఇంటూ 13 3 13s are 39 మైనస్ మైనస్ 2 ఇంటూ మైనస్ 23 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 23s are ఎంత అవుతుంది, 46 అవుతుంది బై. కింద సేమ్ ఇదే నెంబర్ వస్తుంది, -1. ఓకే, దిస్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 46లోంచి 39 మైనస్ చేస్తే 7, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -7, కింద కూడా -1, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 7 అనమాట. అంటే క్యూ వాల్యూ 7 అనమాట. ఇప్పుడు ఇందులో రాయండి 3p, p ప్లేస్లో ఎంత రాస్తాం, -3 ప్లస్ క్యూ ప్లేస్లో ఏం రాస్తాం, 7. 3 3s are 9, మైనస్ ఉంది కాబట్టి -9 ప్లస్ 7. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 9లోంచి 7 మైనస్ చేస్తే 2, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది అనమాట. కాబట్టి థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. మనకి ఇంచుమించు ఈ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏదైతే 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటి మీద బేస్ అయ్యే అడుగుతూ ఉంటాడు. అవేంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఖండన రేఖలు, దానికి ఒకే సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, దానికి నో సొల్యూషన్. నెక్స్ట్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఏకీభవించే రేఖలు, వాటికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.